డైలీ టేస్ట్ ది డైలీ. ఇక తెలంగాణలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 10 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెలలో ఇదే కోల్డెస్ట్ నైట్ కానుందని అంచనా వేశారు. రేపు ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 11 డిగ్రీలకు, నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుంచి 10 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరం అయితేనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 10 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ నెలలో ఇదే కోల్డెస్ట్ నైట్ కానుందని అంచనా వేశారు. రేపు ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 11 డిగ్రీలకు, నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుంచి 10 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరమైతేనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తెలంగాణలో చలి వణికిస్తుంది. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచే చలి తీవ్రత ప్రారంభమైంది. గత వారం రోజులుగా మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా అయితే పడిపోతున్నాయి. చలి తీవ్రత కూడా పూర్తిగా ప్రారంభమైంది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. గత వారం రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ కొన్ని చోట్ల అయితే 12 డిగ్రీల కంటే తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయంటే చలి తీవ్రత ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సీజన్ లో రాష్ట్రంలో తొలిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైంది. మంగళవారం చూస్తున్నట్టయితే బుధ ఈ 2 రోజులు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ లో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లయితే అధికారులు చెప్పారు. గత నెలలో తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కొద్ది రోజులు కూడా అంటే మనం చూస్తున్నట్టయితే తుఫాను తర్వాత కొన్ని రోజులు కూడా గడవకముందే చలి తీవ్రత ప్రారంభం కావడంతో భిన్న వాతావరణంతో జనాలు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని ఏరియాలో చూస్తున్నట్టయితే కొన్ని అంటే గ్రామాల్లో కూడా చూస్తున్నట్టయితే పలువురు కొంతమంది వ్యక్తులు అయితే ఇటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరాలతో ఆసుపత్రులకు కూడా క్యూ కడుతున్నటువంటి సందర్భాలు చాలాగా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని నిపుణులు అయితే చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి వెదర్ అప్డేట్స్ అందించడం మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలాజీ కూడా ఇదే విషయాన్ని అయితే వెల్లడించారు. బాలాజీ తెలంగాణ వెదర్ మ్యాన్ పేరుతో ట్విట్టర్ లో వెదర్ అప్డేట్స్ అందిస్తుంటారు. తాజాగా తెలంగాణ వెదర్ గురించి అప్డేట్స్ ఇస్తూ కూడా రాష్ట్రంలో ఇప్పటి నుంచి చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని, చలిగాలులు వీస్తాయంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే నవంబర్ 13, 14 అంటే 13 తారీఖు అంటే ఇవాళ నుంచి మొదలు పెడితే మనకు దాదాపు 18 తేదీలో అంటే ఈ 5 నుంచి 6 రోజులు రాత్రి నుంచి ఉదయం వరకు కూడా ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ఉత్తర, పశ్చిమ, తుంగపూర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 8, 10 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చు అంటూ కూడా చెప్పారు. అదే సమయంలో ఇటు హైదరాబాద్ నగరంలో పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 13 డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు వాతావరణ శాఖ తెలంగాణలో పొడి వాతావరణం అయితే ఉంటుంది. అయితే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయంటూ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నిపుణులు సూచిస్తున్నారు. శివ, ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. పిల్లల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వాళ్ళు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందని, అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. అలాగే చలి తీవ్రత నేపథ్యంలో ముఖ్యంగా మనకు ఫ్రిడ్జ్ లో ఉన్న వాటర్ కు దాదాపు ఇప్పుడు అందరికీ ఫ్రిడ్జ్ లో వాటర్ కి అలవాటు కాబట్టి ఈ చలి తీవ్రత నేపథ్యంలో ఫ్రిడ్జ్ వాటర్ కి ఎంత దూరం ఉంటే అంత ఉత్తమం అని కూడా చెబుతున్నారు. దాహం తక్కువగా వేసినప్పటికీ సరిపడా నీళ్లు తాగాలంటూ కూడా సూచిస్తున్నారు. చలిని తట్టుకునే విధంగా వెచ్చని దుస్తులు ధరించాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే శివ మనం చూస్తుంటే రానున్న ఈ 5-6 రోజుల్లో వాతావరణ నిపుణులు చెబుతున్న ప్రకారం 5-6
రోజుల్లో అయితే చలి తీవ్రత ఎక్కువగా అంటే ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు లేనట్టుగా తెలంగాణలో చలి తీవ్రత అయితే బాగా పెరిగింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మొత్తం పడిపోయాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు అన్ని కూడా పడిపోయాయి. మరికొద్ది రోజులు కూడా అంటే ఇందాక చెప్పినట్టయితే దాదాపు ఈ రోజు నుంచి 18వ తారీఖు వరకు అంటే 5 నుంచి 6 రోజుల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండబోతుందని, మరింత చలి కూడా పెరగబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇవాళ మాత్రం చలి తీవ్రత మొత్తానికి తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ చలి తీవ్రత భారీగా అంటే చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ఈ నెలలో ఇదే కోల్డెస్ట్ నైట్ కానుందంటూ కూడా అంచనా వేశారు. రేపు ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో 10 నుంచి 11 డిగ్రీలకి, నార్త్ వెస్ట్ తెలంగాణలో 7 నుంచి 10 డిగ్రీలకు తగ్గే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. సో మొత్తానికైతే మనం శివ ఈ చలి తీవ్రతకు సంబంధించి ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి సూచనలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి, వైద్యులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా పెద్ద వయసు వారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, చలి వల్ల ఎక్కువ ఇబ్బంది ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు? శివ, ఒక వాతావరణ నిపుణులే కాకుండా గత 4-5 రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది దగ్గు, జ్వరం, రకరకాల చిన్నటువంటి ఈ వ్యాధులతో హాస్పిటల్ పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా డాక్టర్స్ మాత్రం ప్రతి ఒక్కరికి ఇటు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ఏ వయసు వారికైనా కూడా అందరికీ కూడా వాళ్ళు సూచనలు ఇస్తున్నారు. రానున్న అంటే ఈ చలికాలాన్ని కానీ చలిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఫ్రిడ్జ్ వాటర్ కి దూరం ఉండడం, అలాగే డ్రెస్సులు కూడా ఎలాంటివి ధరించాలి ఏంటి, ముఖ్యంగా మనం బయటికి దాదాపు వీలైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉండద్దని ఇటు డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. అలాగే వాతావరణ నిపుణులు కూడా ఈ ఉష్ణోగ్రతల వివరాలు ఎప్పటికప్పుడు రైట్. ఓకే, థ్యాంక్ యూ వినోద్.